గోదావరి కని తెరాస బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, ఈనాటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మీ ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ వెంకటేశ్వర్లు గారు, పెద్దపల్లి నియోజకవర్గం నలుమూల చెరుగుల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎండ లెక్కించకుండా, అది కూడా రామగుండం గోదావరి కని ఎండ లెక్కించకుండా విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఈ గ్రౌండ్లో అనేక సార్లు మీరు నేను కలుసుకున్నాం, అనేక సభలు సమావేశాలు పెట్టుకున్నాం, విద్యార్థుల యొక్క శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం, ఆనాడు ఉద్యమం కోసం తెలంగాణ కోసం పెట్టుకున్నాం. మీ అందరి ఆశీస్సులతో సుదీర్ఘమైన పోరాటం తర్వాత తెలంగాణ సంపాదించుకున్నాం. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎలక్షన్ వస్తే గజిబిజి గందరగోళం ఆగమాగం కావద్దు. ఎలక్షన్ రాగానే చాలా మంది బయలుదేరుతారు, చాలా విషయాలు చెప్తారు, అన్నీ వినాలి, శాంతంగా వినాలి, ఆలోచన చేయాలి, చర్చ చేయాలి, వాస్తవాలు ఏంది గమనించే ప్రయత్నం చేయాలి. నేను ఎక్కువ మీకు కన్ఫ్యూజ్ చేసే మాటలు చెప్పను, 2-3 ముచ్చట్లే చెప్తాను. నాకు కూడా టైం ఎక్కువ లేదు, 20-25 నిమిషాలు దాటితే మళ్ళీ హెలికాప్టర్ ఎగిరిపోతుంది. నేను ఇక్కడనే గోదావరి కనిలో ఉండాల్సి వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పరిస్థితులు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నాయి, ఇక ఎక్కువ వద్దు, దాన్ని ఆలోచన చేయాలి. అప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎట్లా వచ్చేది, ఇప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎట్లా వస్తున్నది, ఆ రోజు పెన్షన్ ఎంత వచ్చేది, ఈరోజు అవసరం ఉన్న వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తున్నది, అనేక రకాలుగా ఇట్లా మీరు ఆలోచించుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు, ప్రతి రంగంలో కూడా చాలా గుణాత్మకమైన మార్పులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం కారణం చేత? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అన్నము ఉడికిందా అంటే మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు. ఒకనాడు ఇక డప్పు కొట్టి ఆయన బంద్ చెప్పిన జర బతిలాడు, అన్నా జర బంద్ చేయి డప్పు. ఒకనాడు 24 లక్షల మోటార్లు ఉంటే తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒకడ లాఠీ చార్జీ, ధర్నా, కరెంటు కోతలు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు. కొద్ది టైం లోపలనే అన్ని బాగా చేసుకొని 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు, ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇంతకుముందు గవర్నమెంట్లు లేకుండేనా? కేసీఆర్ కన్నా ముందు ముఖ్యమంత్రులు లేకుండా నాకన్నా చాలా దొడ్డుగా చాలా ఎత్తుగా ఉండ్రి, మరి ఎందుకు ఇవ్వకపోయిరి? ఏం కారణం? మనసు లేదు. ఇలా మీరు వింటా ఉన్నారు, ఏది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, ఇవాళ నోటికి మొక్కాలే. ఇంకొకటి కూడా మీరు మంచిగా ఆలోచన చేయాలి, దయచేసి శాంతంగా ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు రోజు ఒకని మీద కూడా అస్థిని లెక్కించుడు, నువ్వు చోరనొకడు, నేను కాదనొకడు, నువ్వు ఈ చోరంటే నేను ఆ చోరంటే కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఇల్లేంది, వాళ్ళ బొబ్బేంది, మనం ఆగం కావాలి. ఎందుకంటే దాని ఉన్న కిటుకున్నది. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవడండి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీలే కదా, ఇంకెవడన్నా పరిపాలించనా? మధ్యలో కొద్ది సమయమే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వీళ్ళు బతకనీయలే. ఒక 5-6 ఏళ్ళు మొత్తం కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేసింది. మరి దేశాన్ని మందెవడో పరిపాలించినట్టు, దానికి జిమ్మెదారు వేరే వాళ్ళు అన్నట్టు
మళ్ళీ వీళ్ళే తూకిత్తా మైకిత్తా అనుకోవాలి. మనం బఫూనై ఎవరికోవనికి గుద్దాలి ఓటు. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి రావాలి. గంతేనా? నరేంద్ర మోడీని దించుతావు, రాహుల్ గాంధీని ఎక్కిస్తావు, ఏమవుతుంది? ఈ దేశానికి ఏమైనా మారుతుందా? పేర్లు మారుతాయి. దీన్ దయాళ్ పేరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి మళ్ళీ జవహర్లాల్, ఈ గాంధీ ఆ గాంధీ, ఆ గంతకు మించి ఏమి రాదు. ప్రజలకు వచ్చిందా? వస్తే ఎక్కడ ఉన్నది చూపెట్టాలి. ఎక్కడ దాక్కొని ఉన్నది? 5 ఏళ్ళు అయింది ఇలా నరేంద్ర మోడీ వచ్చి. ఏం జరిగిందండి దేశానికి? ఒక్క పని? ఓ దళితులకా, గిరిజనులకా? అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. నేను స్వయంగా పోయి అర్ధగంట సేపు చెప్పిన, బొగ్గు గన్లల్లో పనిచేసే కార్మికులు మిలిటరీ కంటే ఏం తక్కువ కాదు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లెక్క బతకాలి. బొగ్గు గని కార్మికుల జీతాలలో కట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్తోనే నీ కేంద్ర సర్కారు నడుతుందా? ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ చేయవా అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం. నేను పోయి చెప్పిన, ఏమి అయ్యా ములేపోయేది ఉండరా? ఏం మునిగిపోతుందా భారతదేశం? చెయ్యరు. ఎందువల్ల? అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, చేయకపోతే చేసేదేం లేదు. ఎటువంటి వానుకో మాకో ఎవనుకోని గుద్దాలి ఓటు అనేటువంటి అహంకారం. అందువల్ల నేను మీ అందరితో ఒకటే ప్రార్థిస్తున్నా. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి ఈ దేశంలో ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు రావాలి. ఒక్క తెలంగాణ కాదు. ఇలా గోదావరికని ప్రాంతం, పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు అన్ని విషయాలు గ్రహించగలుగుతారు. నేను నిన్న మొన్న మాట్లాడితే మీరు టీవీలలో వింటున్నారు, పేపర్లలో చూస్తున్నారు. నేను ఊరికే మాట్లాడతలేని, ఊరికే మాట్లాడ కూడా నాకు అవసరం కూడా లేదు. నేను కూడా డాల్ బోల్రేసి పండరాదు నన్ను కొట్టిండా? నిన్నగాక మొన్న మంచిగా గెలిచి 88 సీట్లతో గెలిచి బ్రహ్మాండం ఇంకో 5 ఏళ్ళు అధికారం ఉండేటువంటి అవకాశం మీరే ఇచ్చారు, దీవెన ఇచ్చి. నేను కూడా సపరేట్గా ఉండొచ్చుగా, తీయకపోలే 2 ముచ్చట్లు మాట్లాడి. ఇలా నన్ను నీ భర్తం పడతానోగడు, నీ కథ చూపిస్తానోగడు, నన్ను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. నేను ఎందుకు గెలుకోవాలి? పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపోవు, ఎవడో ఒకటి నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా, మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవ్వాలి. ఈ దేశం కూడా మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడిచ్చిన వనరులున్నాయి. వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు.